Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. 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 పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మే 8న హైదరాబాద్ కు ప్రియాంక గాంధీ రానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సరూర్ నగర్ లో నిర్వహించే నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొనున్నారు. మే 5న ప్రియాంక తెలంగాణకు వస్తారని ఇటీవల కాంగ్రెస్ నాయకులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే కర్ణాటకలో ప్రియాంక గాంధీ బిజీగా ఉండడంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన షెడ్యూల్ ని ఏఐసీసీ మార్చడంతో రద్దు చేశారు. ఇక ఏఐసీసీ మార్చిన షెడ్యూల్ ప్రకారం ప్రియాంక మే 8న తెలంగాణలో పర్యటించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ వెనెల. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ 8వ తేదీన రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ లో ఈరోజు ముఖ్య నేతలు కీలక నేతలందరూ ఈరోజు భేటీ కానున్నారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగేటువంటి నిరుద్యోగ సభ. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా నిరుద్యోగ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. టీఎస్పీఎస్ పేపర్ లీకేజీ విషయంలో కానీ, ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి, నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్నటువంటి 3,016 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోవడం పైన యువతలో చైతన్యం తీసుకువచ్చేందుకు నిరుద్యోగ ర్యాలీ పేరుతోటి తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా నిరుద్యోగ ర్యాలీలు నిర్వహిస్తా ఉన్నది. దీనికి కంక్లూజన్ గా ఈ నెల 8వ తేదీన ఒక భారీ కార్యక్రమాన్ని హైదరాబాద్ కేంద్రంగా నిర్ణయించినటువంటి టీపీసీసీ నాయకత్వము ప్రియాంక గాంధీతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ సభకు ప్రియాంక గాంధీ రాబోతున్నారు. వాస్తవానికి మే 5వ తేదీన రావాల్సినటువంటి ప్రియాంక గాంధీ షెడ్యూల్ కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కొంత మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో
భారీ ఎత్తున నిరుద్యోగ యువతను సమీకరించి ఆ సభలో మేనకా గాంధీ ప్రసంగించే విధంగా టిపిసిసి కార్యాచరణ రూపొందించింది. ఈ కార్యాచరణ అమలును అంటే పకడ్బందీగా నిర్వహించాలి, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే కూడా ఈ సమావేశానికి హాజరవుతున్న తెలుస్తాం. గాంధీ భవన్ లో కొద్దిసేపటిలో అంటే కార్యాచరణ కార్యక్రమం నేపథ్యంలో ఒక సమావేశం నేతలందరూ, దీంట్లో ముఖ్య నేతలు రేవంత్ రెడ్డి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హనుమంతరావు, జానారెడ్డి ఈ తదితరులు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. గాంధీ భవన్ లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తుంటే కొద్ది కాలంగా రాష్ట్రంలో నిరుద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది, ఆరోపణ కూడా చేస్తా ఉన్నది. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ యువతను సమీకరించి భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది, సభలు నిర్వహిస్తా ఉన్నది. వాటితో ఎప్పటికప్పుడు మమేకం అవుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు పూర్తి స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ఉద్యోగ అవకాశాలు ఇస్తామని భరోసా కూడా కల్పిస్తా ఉన్నది. ఇదే విషయాన్ని మరోసారి అంటే జాతీయ నాయకత్వంతో జాతీయ నేతతో యువతలో భరోసా నింపించేందుకు టిపిసిసి నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రియాంక గాంధీ తో కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయి విజయం చేసేందుకు టిపిసి కార్యవర్గం పూర్తిగా ఆ కార్యక్రమం నిర్వహణ మీద ఏర్పాట్ల మీద దృష్టి పెట్టినట్టుగా మనకు ప్రధానంగా తోస్తా ఉన్నది. వెన్నెల. కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.